గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.3 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాము. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఫైండ్ x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై. ఓకే, x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై ఇఫ్ x ఈక్వల్ టు 5/2 y ఈక్వల్ టు -3/4. ఇది ఒక కేసులో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి x ఈక్వల్ టు 1/4 y ఈక్వల్ టు 3/2. సో ఇవి అయినప్పుడు మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ కేసు తీసుకుందాం. ఫస్ట్లో x ఈక్వల్ టు 5/2 y ఈజ్ ఈక్వల్ టు -3/4. ఓకే, సో ఇవి వాల్యూస్ ఇచ్చినప్పుడు x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ x ప్లస్ వై ఈక్వల్ టు తీసుకుందాం. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత 5/2 ప్లస్ y అంటే -3/4. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5/2 అలానే రాసి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3/4. ఓకే, -3/4. సో ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కాకపోతే డినామినేటర్ అనేది సేమ్ లేదు కాబట్టి, సో సేమ్ లేనప్పుడు యాడ్ చేయడానికి వస్తుందా? రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా? సో ఎల్సిఎం ఆఫ్ 2, 4 ఎంత అవుతుంది? 2 1s 2 2s. ఓకే, 2 1s అంటే ఈక్వల్ టు 2 × 2 ఈజ్ 4. ఎల్సిఎం వచ్చేసి 4 అవుతుంది. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత? 5/2. సో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 4 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో అంటే 2/2. నెక్స్ట్ -3/4 అంటే 4 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5 2s 10 బై 2 × 2 అంటే 4 -3 × 1 అంటే 3/4. ఓకే, సో నెక్స్ట్ డినామినేటర్లో రెండిట్లలో 4 ఉంది కాబట్టి 4 రాసేసి 10 - 3 రాద్దాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ 10 - 3 రాసేస్తే 10 - 3 అంటే ఎంత? 7/4. ఇదేని ఈక్వల్ టు x ప్లస్ వై ఈక్వల్ టు. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? x మైనస్ వై కనుక్కోవాలి. ఓకేనా? సో x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ ఆఫ్ -3/4 ఈజ్ ఈక్వల్ టు. సో 5/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు. సో 2, 4 ఎల్సిఎం ఇప్పుడే కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 4 కదా. సో 4 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఏం చేయాలి? 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ప్లస్ సెకండ్ వన్ వచ్చేసి 3/4 ఉంది, డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 1/1. ఓకే, సో నెక్స్ట్ 5 × 2 అంటే 10/4 ప్లస్ 3 × 1 అంటే 3/4 ఈజ్ ఈక్వల్ టు. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 యాస్టీస్ రాసేసి 10 + 3 కూడా అలానే రాద్దాము. సో 10 + 3 ఈజ్ 13/4. ఓకే, ఇదేని ఈక్వల్ టు x మైనస్ వై ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు. x ప్లస్ వై వచ్చేసి 7/4 వచ్చింది బై x మైనస్ వై అనేది 13/4 ఈజ్ ఈక్వల్ టు 7/4 బై 13/4 వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ 7/4 అనేది న్యూమరేటర్, ఈ 13/4 అనేది డినామినేటర్. సో ఏం చేయాలంటే ఈ 13/4 డినామినేటర్ని మనం పైకి తీసుకొని వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ డినామినేటర్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? సో రెసిప్రోకల్ మీన్స్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది. సో ఫస్ట్ 7/4 యాస్టీస్ అలానే రాసి ఈ ఫ్రాక్షన్ని మనం పైకి తీసుకొని వస్తే ఇక్కడ డివైడ్ ఉందా? సో ఇది అనేది ఇంటూ అవుతుంది. ఓకేనా? ఇంటూ ఈ 13/4 అనేది రివర్స్ అవుతుంది. అంటే 13/4 రివర్స్ అవ్వడం అంటే ఏంటి? 4/13 అవుతుంది. ఓకే, 7/4 × 4/13. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ 7/13. ఆన్సర్ వచ్చేసి ఎంత? 7/13. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. x ఈక్వల్ టు 1/4 y ఈక్వల్ టు 3/2. సో ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు అదెంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ సేమ్ x ప్లస్ వై ఫస్ట్ కనుక్కుందాము. x ప్లస్ వై ఈక్వల్ టు x ఎంత? 1/4 ప్లస్ y ఎంత? 3/2. ఓకే, సో మళ్ళీ సేమ్ 2, 4 ఎల్సిఎం ఎంత? 4 వస్తుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఫ్రాక్షన్ 1/4. 4 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 1తో కాబట్టి 1/1 ప్లస్ 3/2. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 4 రావాలంటే 2 2s 4 కాబట్టి 2/2. ఓకేనా? సో దట్ ఈక్వల్ 1 × 1 1/4 ప్లస్ 3 2s 6/4
ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎల్సిఎం 4 అవుతుంది కాబట్టి సో 1 + 6 యాజ్ ఇట్ ఈజ్ వేసేద్దాము. సో 1 + 6 అంటే ఎంత 7, 7/4. x + y ఎంత వచ్చింది 7/4 వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x - y ఫైండ్ అవుట్ చేయాలి. x - y, x ఎంత 1/4 మైనస్ y అంటే 3/2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో 2, 4 ఎల్సిఎం 4 కాబట్టి 4ని దీంతో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. సో 1/4ని 1/1 మైనస్ 3/2ని 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్. ఓకేనా, సో దట్ ఈక్వల్ 1 × 1 1/4 మైనస్ 3 × 2 6/4. నెక్స్ట్ 4 అలానే రాసి 1 - 6, 1 - 6 ఎంత -5/4. ఇది x - y. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x + y డివైడెడ్ బై x - y ఈజ్ ఈక్వల్ టు, డివైడెడ్ బై మీన్స్ బై అనే కదా అర్థం. సో x + y అంటే 7/4 టోటల్ బై -5/4. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పింది అలాగానే 7/4 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసి ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ని మనం పైకి తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న ఈ డివిజన్ అనేది ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది. సో ఇంటూ ఈ 5/4 -5/4 అనేది రివర్స్ అవుతుంది, అంటే రెసిప్రోకల్. దీని రెసిప్రోకల్ రాయాలి. అంటే రివర్స్ అంటే ఏంటి, ఇక్కడ -5/4 ఉంది కాబట్టి రివర్స్ అంటే -4/5 అవుతుంది. ఓకేనా, 4 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ -7/5. x + y డివైడెడ్ బై x - y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, సెకండ్ కేస్లో -7/5 వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, 2 pieces of lengths 2 3/5 meters and 3 3/10 meters are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope అన్నాడు. సో ఇక్కడ ఒక 11 meters లెంత్ ఉన్నటువంటి ఒక రోప్ ఉంది. సో దాంట్లో 2 3/5 meters ఒకటి, ఇంకొకటి 3 3/10 meters ఒకటి, ఆ రెండు పీసెస్ని కట్ చేస్తే సో రిమైనింగ్ రోప్ యొక్క లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆ రోప్ యొక్క లెంత్ ఎంతనో రాద్దాము ఒకసారి. ద లెంత్ ఆఫ్ ద రోప్ ఈజ్ ఈక్వల్ టు 11 meters. సో మరి ఎలా చేస్తే రిమైనింగ్ రోప్ యొక్క లెంత్ అనేది వస్తుందంటే, ఇప్పుడు టోటల్ రోప్ యొక్క లెంత్ ఎంత 11 meters కదా. సో ఆ 11 meters నుంచి మనం ఎంతైతే కట్ చేసామో ఆ పీసెస్ని మైనస్ చేస్తే ఆ రిమైనింగ్ లెంత్ యొక్క రోప్ అనేది వస్తుంది, అంతే కదా. సో ఒకసారి చూడండి, ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఉన్నటువంటి రోప్లో నుండి ఆ రెండింటిని మేనేజ్ చేస్తే మనకు రిమైనింగ్ రోప్ యొక్క లెంత్ అనేది తెలుస్తుంది. ఓకేనా, సో అంటే 11 - 2 3/5. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 3/10. ఈ కట్ చేసినటువంటి ఈ రెండిట్లో నుంచి ఈ టోటల్ లెంత్ని మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ రోప్ లెంత్ తెలుస్తుంది, అంతే కదా. సో దట్ ఈక్వల్ 11 ఫస్ట్ ఇవి ఇలా ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని ప్రాపర్ ఫ్రాక్షన్కి చేంజ్ చేసుకొని తర్వాత దీన్ని ఎల్సిఎం చేద్దాము. 5 × 2 10, 10 + 3 13, 13/5 ప్లస్ 10 × 3 ఈజ్ 30, 30 + 3 ఈజ్ 33/10. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇక్కడ చూడండి 5 ఉంది 10 ఉంది డినామినేటర్లో. సో 5, 10 ఎల్సిఎం ఏమవుతుంది, 5, 10 ఎల్సిఎం ఎంత అవుతుంది, 5 1s 5 2s 2 1s అంటే 5 × 2 10 అనమాట. ఎల్సిఎం ఎంత వచ్చింది 10 వస్తుంది. సో ఎల్సిఎం 10 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత ఉంది 13/5, అంటే డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 10 రావాలంటే దీంతో చేయాలి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి, 2/2 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ వచ్చి 33/10 ఇంటూ, సో డినామినేటర్లో 10 ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి 1తో, 1/1. సో నెక్స్ట్ 11 - 13 × 2, 13 × 2 అంటే ఎంత 26/10 ప్లస్ 33 × 1 33/10 × 1 is 10.
ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 26 ప్లస్ 33. కింద డినామినేటర్లో రెండిట్లలో 10 ఉంది కాబట్టి ఈ పైన ఉన్న న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు బై 10 ఈజ్ ఈక్వల్ 11 మైనస్ 26 ప్లస్ 33 ఎంత 26 ప్లస్ 33 6 ప్లస్ 3 ఈజ్ 9 5 59/10 వస్తుంది. సో 59/10. సో ఇక్కడ చూడండి ఇక్కడ 11/1 కదా. సో 11/1 మైనస్ 59/10 దీన్ని మైనస్ చేయాలి కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు 1, 10 ఎల్సిఎం ఎంత అవుతుంది 10 అవుతుంది. సో 10 కాబట్టి ఇక్కడ 11/1 ఉంది కదా. సో 10 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి 10తో. మైనస్ ఇక్కడ 59/10 10 ఉంది కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు 11 10s 110/10 మైనస్ 59/10. ఓకే 110/59/10. సో అప్పుడు ఏమవుతుంది 110 మైనస్ 59/10 దట్ ఈక్వల్ 110లో నుండి 59 మైనస్ చేస్తే ఎంత 10 మైనస్ 9 అంటే 1. సో ఇక్కడ ఎంత ఉంటుంది 10 మైనస్ 5 అంటే 5 ఉంటుంది. సో 51/10 51/10 ఇంకేమని రాయొచ్చు 5 1/10 మీటర్స్ అని రాయొచ్చు కదా. ఓకే సో రిమైనింగ్ రోప్ యొక్క లెంత్ ఎంత 5 1/10 మీటర్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 12 3/4 రూపీస్. సో ఫైండ్ ద కాస్ట్ పర్ మీటర్ అన్నాడు. ఓకే ఒక క్లాత్ ఉంది, అది ఎంత మీటర్స్ ఉంది 7 2/3 మీటర్స్ ఉంది. ఓకేనా. సో ఆ మీటర్స్ యొక్క క్లాత్ యొక్క కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ 3/4 అనమాట. సో అయితే ఒక్క మీటర్కి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ ఓకే ఆఫ్ క్లాత్ ఈజ్ ఎన్ని రూపీస్ 12 3/4 రూపీస్. ఓకేనా. సో ఇక్కడ ఇవి ఎలా ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా. సో దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాము. సో 7 2/3 అంటే ఎంత అవుతుంది 21 7 × 3 21 ప్లస్ 2 అంటే 23/3 మీటర్స్. ఓకే ఇది కూడా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాము నార్మల్ ఫ్రాక్షన్కి. 12 × 4 అంటే 48 ప్లస్ 3 అంటే 51/4 రూపీస్. ఓకే సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి పర్ మీటర్ 1 మీటర్ యొక్క క్లాత్ దాని కాస్ట్ ఎంత కనుక్కోవాలి అంతే కదా. సో ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ క్లాత్ ఎలా కనుక్కుంటాం 1 మీటర్ క్లాత్ అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ క్లాత్ యొక్క కాస్ట్ ఎంత దానిలో నుండి దాని యొక్క కాస్ట్లో నుండి ఆ టోటల్ క్లాత్ని మైనస్ చేస్తే 1 మీటర్కి ఎంత అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా. సో టోటల్ కాస్ట్ ఎంత ఉంది 51/4 డివైడెడ్ బై మొత్తం క్లాత్ ఎంత ఎన్ని మీటర్స్ ఉంది 23/3. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి 1 మీటర్ క్లాత్ యొక్క కాస్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా. సో 51/4 డివైడెడ్ బై అంటే బై 23/3 ఈజ్ ఈక్వల్ టు 51/4 అలానే రాసి ఈ 23/3ని పైకి తీసుకొని వస్తాం కదా. సో పైకి తీసుకొని వచ్చినప్పుడు ఈ డివిజన్ ఉంది కదా మధ్యలో అదేమవుతుంది ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కింది ఫ్రాక్షన్ని మొత్తానికి మనం పైకి తీసుకొస్తున్నాం కాబట్టి ఇది రెసిప్రోకల్ అవుతుందని చెప్పాను కదా. రెసిప్రోకల్ అంటే రివర్స్లో రాస్తాము. 23/3 ఉంటే దాన్ని ఎలా రాస్తాం 3/23. ఓకేనా. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఏమీ అవ్వవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లై చేద్దాము. 51 × 3 అంటే 3 1s 3 3 5s 15 153/23 × 4 23 × 4 అంటే 3 4s 12 1 2 4s 8 ప్లస్ 1 is 9 92. ఓకే సో 153/92 వచ్చింది. సో దీన్ని మనం డివిజన్ చేస్తే 1.66 రూపీస్ వస్తుంది. ఓకేనా. సో పర్ మీటర్కి ఎంత కాస్ట్ వచ్చేసి 1.66 రూపీస్ అనమాట. ఓకే సో దీంతో 7th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.